ఒక హీరో గారు ఒక ఊర్లోకి వస్తాడు. వచ్చి అక్కడ జాడు కొడుతుంటాడు, బూజులు దులుపుతుంటాడు. ఇంటర్వెల్ ముందు ఎవడో గుర్తుపడతాడు, బాబు గారు అంటాడు. ఇతను నో అంటే వాడు కళ్ళు దుడుచుకుంటాడు. ఇంటర్వెల్ అయినాక అతను కానీ వాళ్ళ బాబు కానీ ఒక పెద్ద పుడింగ్ అనమాట. అతను అన్ని వదిలేసి వచ్చి సాక్రిఫైస్ చేసి ఇక్కడ జాడు కొడుతున్నాడు. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే నేను మా ఇంటి బంగారం సినిమా చూసి వస్తున్నాను. అండ్ ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అంటే ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఈ సినిమాలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం నాకు కొన్ని ఫ్లాస్ కూడా కనిపించాయి. బట్ ఆ రెండింటిని మంచిగా బ్యాలెన్స్ చేసి ఉంటే సినిమా చాలా పర్ఫెక్ట్ ఫిల్మ్ అయి ఉండేది. కానీ మేకర్స్ తీసుకున్న కొన్ని క్రియేటివ్ చాయిసెస్ వల్ల సినిమా వన్ టైం వాచ్ ఫీల్ వస్తుంది. డెఫినెట్ గా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసే సినిమానే, కానీ కుడ్ హ్యావ్ బిన్ వెరీ మచ్ బెటర్. సినిమాలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. కానీ దానికంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాలోని పాజిటివ్స్ గురించి మాట్లాడితే నాకు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషలీ సమంత అండ్ మెయిన్ విలన్ అయిన గుల్షన్ దేవయ్య చాలా బాగా చేశారు. సమంత గారు అటు సాఫ్ట్ సీన్స్ ని ఇటు యాక్షన్ సీన్స్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇంకా విలన్ స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి నేను సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూస్తున్నాను. అతనున్న ప్రతి సీన్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు అండ్ అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నిజంగా ఆ క్యారెక్టర్ మన కళ్ళ ముందు ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ సమంత గారికి ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసిన ఆమె చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. తన క్యారెక్టర్ స్క్రీన్ మీద ఉన్నంత సేపు అందరూ చాలా బాగా నవ్వుకున్నారు. తనకి ఇదే ఫస్ట్ ఫిల్మ్ అంట, బట్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్. నెక్స్ట్ శ్రీముఖి అండ్ అదర్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా న్యాచురల్ గా పర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీన్సే. యాక్షన్ సీన్స్ తక్కువే ఉన్నా బట్ ఉన్న ప్రతి ఒక్క ఫైట్ చాలా బాగా కంపోజ్ చేశారు. వాటిలో నాకు కార్ చేస్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా అనిపించాయి. అండ్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ లో ఆ కెమెరా రొటేషన్స్ కానీ అండ్ ట్రాన్సిషన్స్ కానీ నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ మ్యూజిక్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్షన్ సీన్స్ లో బీజిఎం తోటి సంతోష్ నారాయణ్ మన సమంతాని బాగా ఎలివేట్ చేశారనిపించింది. ఇంకా ఈ సినిమాలోని నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు స్టోరీ ప్లాట్ చాలా థిన్ గా అనిపించింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసి సమంత గారి ఫ్లాష్ బ్యాక్ ని భాషా రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశా గానీ సినిమాలో అంత అనిపించలేదు. ఈవెన్ ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసే సీన్ కూడా చాలా ఫ్లాట్ గా అనిపిస్తుంది. అండ్ తను అంతమందిని కొడుతున్నట్టు చూపిస్తున్నారు కానీ దానికి కావాల్సిన ప్రాపర్ జస్టిఫికేషన్ ఫ్లాష్ బ్యాక్ లో ఉండదు. సో అక్కడ నాకు కొంచెం డిస్కనెక్ట్ అనిపించింది. అండ్ ఈవెన్ క్లైమాక్స్ లో తన గురించి ఫ్యామిలీకి రివీల్ చేసే సీన్ కూడా నాకు చాలా ఫ్లాట్ గా అనిపించింది. లైక్ ఇంకా మూవీని ఎండ్ చేసేద్దాం అన్నలాగా ఎండ్ చేశారనిపించింది. అండ్ అక్కడ ఫ్యామిలీతో సమంత తన గతం గురించి చెప్తున్నప్పుడు నేను చాలా డ్రామా ఎక్స్పెక్ట్ చేశా. బట్ అదేం లేకుండా స్ట్రైట్ గా క్లైమాక్స్ ఫైట్ కి వెళ్ళిపోయి సినిమా ఎండ్ అయిపోతుంది. అండ్ సినిమాలో అక్కడక్కడ చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయనిపించింది. లైక్ చాలా ఫిల్లర్ సీన్స్ కామెడీ కోసం పెట్టుకున్నారు. బట్ ఆ సీన్స్ ని ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లే ఇంకా టైట్ చేసి ఉండొచ్చు అనిపించింది నాకు. స్టోరీలో ఈ ఫ్లాస్ ఏం లేకుండా చాలా మంచిగా ప్రజెంట్ చేసి ఉంటే సినిమా ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చుండేదని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ వల్ల ఈ సినిమాని తప్పకుండా థియేటర్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫైనలీ ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ఎ డీసెంట్ ఫిలిం. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం మా ఇంటి బంగారం. మన ఛానల్ కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.